ఈ రోజు తెలంగాణ సచివాలయంలో కేబినెట్ భేటీ జరగబోతోంది. ఇవాల్టి మీటింగ్ లో చాలా కీలకమైన అంశాలు చర్చకు రాబోతున్నాయి. ఆ బ్రేకింగ్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీలకి 42% రిజర్వేషన్ అంశం కావచ్చు, ఇలాంటి కీలకమైన అంశాలపై కేబినెట్ భేటీలో కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు. కొన్ని పాలసీ పరమైన విధానపరమైన నిర్ణయాలు కూడా వెలువడే అవకాశం కనిపిస్తోంది ఇవాల్టి భేటీలో. ప్రతినిధి ప్రభాకర్ తో మాట్లాడదాం. ప్రభాకర్, ఏంటి ఇవాల్టి భేటీలో పలు కీలక నిర్ణయాలు ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది, ఏంటి ఆ కీలక నిర్ణయాలు? రైట్, ఎగ్జాక్ట్లీ కొంచెం కీలకమైన క్యాబినెట్ సమావేశం అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా డెసిషన్స్ ఈరోజు క్యాబినెట్ అప్రూవ్ చేయనుంది. ఒకటి 42% రిజర్వేషన్స్ కావాలంటే ఇప్పటికే లాస్ట్ క్యాబినెట్లో డిస్కషన్ జరిగింది, లాస్ట్ మీట్లో కూడా డిస్కషన్ జరిగింది. సో దాన్ని ఈరోజు క్యాబినెట్ నోట్ను అప్రూవ్ చేయనుంది. దాంతోపాటుగా అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలకు సంబంధించి తేదీలను కూడా ఈ క్యాబినెట్ ఖరారు చేయనుంది. 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఉద్యోగ ఉపాధితో పాటుగా ఎన్నికల్లో రాజకీయ రంగంలో కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయిన నేపథ్యంలో దాన్ని ఎప్పుడు అసెంబ్లీకి తీసుకురావాలనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక కంక్లూజన్కి రానుంది. దాంతోపాటుగా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ బోర్డు, ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఒక హెచ్ఎండిఏ తరహాలో ఒక బోర్డుని ఏర్పాటు చేయడం కోసం కూడా క్యాబినెట్ ఈరోజు డిస్కస్ చేయనుంది. దాంతోపాటుగా యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డును కూడా ఏర్పాటు చేయడానికి ఇంతకుముందే ముఖ్యమంత్రి చెప్పారు ఆల్రెడీ. యాదగిరిగుట్ట పర్యటనలో కూడా దీనిపైన వివరాలు తీసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు క్యాబినెట్లో ఆ నోట్ను కూడా తీసుకొని ఉన్నారు. దానికి సంబంధించిన అప్రూవల్ కూడా క్యాబినెట్ తీసుకొని ఉంది. వీటన్నిటితో పాటుగా ఇంకొన్ని అంశాలను క్యాబినెట్ ఎజెండాలో ఉన్నాయి. మద్యం ధరల పెంపునకు సంబంధించి కానీ, భూభారతి రూల్స్ కానీ, లేకపోతే భూభారతికి సంబంధించి ఎప్పటి నుంచి అమల్లోకి తీసుకురావాలి, ఆ రూల్స్ ఏ విధంగా ఫ్రేమ్ చేయాలనే దానిపైన క్యాబినెట్లో ఈరోజు ఎజెండాలో ఉన్నాయి. సో చాలా ఇష్యూస్ పైన క్యాబినెట్ సుదీర్ఘంగా జరగనుంది. ఎప్పుడైనా 4 గంటలకు జరిగే క్యాబినెట్ కొంత ముందుగానే 2 గంటలకే భేటీ అవుతుండడంతో కొంత సుదీర్ఘంగా క్యాబినెట్ సమావేశం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రతిష్ట. థ్యాంక్ యూ ప్రభాకర్.